ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన జంగారెడ్డిగూడెంలోని సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ ఆశ్రమం నీటి మునగటం వలన ఆశ్రమంలోని వారు స్థానికంగా ఉన్న ఓ కళ్యాణ మండపంలో తలదాచుకుంటున్నారు. ఆశ్రమం నిర్వహణ నీట మునిగిన తీరు ప్రచురించిన వార్తా కథనాలకు దాతలు స్పందించారు. దీనిలో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, టౌన్ ప్రెసిడెంట్ పెనుమర్తి రామ్కుమార్, రావూరి కృష్ణ, అల్లూరి రామకృష్ణ తదితరులు మంగళవారం ఆ శిబిరాన్ని సందర్శించి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు పాల్గొన్నారు. మరి ఈ రోజున సీతామహాలక్ష్మి అనాచారానికి తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులందరూ కూడా ఇచ్చేయడం జరిగింది. మరి ఇక్కడ దగ్గర ఒక 40-50 మంది అనాథలు ఉంటున్నారు. మరి వీరందరూ కూడా మెయింటెనెన్స్ సేకరణ మరి మేము చూస్తున్నాడు ఇక్కడ. మరి వీళ్ళందరికీ కూడా ఈవేళ కొంతమంది డోనర్లతో పాటు మేము కూడా అలాగే కొంత డొనేషన్ ఏర్పాటు చేసి ఇస్తారు వచ్చాం. మరి మొన్న వర్షాలకే ఈ యొక్క ఆశ్రమం కూడా మునిగిపోవడం జరిగింది. మరి ఆ టైంలో వీళ్ళందరినీ కూడా అనాథలందరినీ కూడా రోడ్డు పక్కన ఉన్నట్టు చంద్ర కళ్యాణ మండపంలో పెట్టడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ కూడా మంచి వసతిని, స్థలాన్ని కేటాయిస్తే మరి వీళ్ళందరికీ కూడా సేవ చేసుకుంటామని చెప్పి మన చంద్రశేఖర్ చెప్పడం జరుగుతుంది. మరి అలాగే మా ఎమ్మెల్యే దొంగ రోషన్ కుమార్ గారిని, అలాగే మహేష్ యాదవ్ గారు ఎంపీ గారిని కూడా మరి వారి దృష్టికి తీసుకెళ్లి సీతా మహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ దగ్గరికి వచ్చామండి. మరి సోదరుడు శేఖర్ గత 6 సంవత్సరాల క్రితం మరి జంగారెడ్డిగూడెం పట్టణంలో ఇక్కడ దీన్ని ప్రారంభించడం జరిగింది. ఆ రోజు ప్రారంభానికి కూడా మేము వచ్చాం. ఆ రోజు ఆశ్చర్యపోయాం. ఈరోజు చాలా మంది దోచుకుందాం సంపాదించుకున్న రోజుల్లో మరి తన సొంత ఆస్తిని ఇలాగ పేదల కోసం, అనాథుల కోసం ఖర్చు పెడతామంటే మామూలు విషయం కాదు. మనస్ఫూర్తిగా 6 సంవత్సరాల నుంచి మరి రన్ చేస్తున్నారంటే చాలా అభినందనీయం. అంతేకాకుండా జంగారెడ్డిగూడెంలో కూడా చాలా మంచి మనసున్న వ్యక్తులు చూసాం. ఇక్కడ పుట్టినరోజు చేసుకోవడం, లేదా అమ్మా నాన్న చనిపోతే వాళ్ళ తరఫున ఆర్థిక సాయం చేయడం అనేక సందర్భాల్లో చూసాం. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా గతంలో కూడా అనేక రకాలుగా అతనికి అండగా నిలిచాం కూడా. మరి రీసెంట్ గా మన భారీ వర్షాలు కురిసినప్పుడు అతని కష్టం, అతని ఇబ్బంది, అతని నష్టం చూసి చలించిపోయాం. మా తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా మరి దాని గురించి ఆలోచించి ఈ రోజు మరి మా పట్టణ పార్టీ తరఫున, మా తెలుగుదేశం పార్టీ నాయకుల తరఫున కొంత ఆర్థిక సాయాన్ని వాళ్ళకి చేసిన తక్కువైనా మరి తప్పదు, ఉన్న పరిస్థితుల్లో మరి మంచిగా ఇచ్చాం. అంతేకాకుండా రేపు ఎంపీ గారి దృష్టికి కానీ, ఎమ్మెల్యే గారి దృష్టికి చనిపోయాడు. మా నాన్నగారిని చూసినంత బాధ ఉంది నాకు. వీళ్ళందరూ వీళ్ళకి పెన్షన్ కొంతమందికి వచ్చి కొంతమంది రావాలంటే చాలా బాధ ఉంది నాకు. ఇది నడిపి మానవతా దృక్పథంగా నడుపుతున్నారు తప్ప ఇది స్కామ్ చేద్దామని, ఏది చేద్దామని కాదు. వీళ్ళందరం అందరం మన తల్లిదండ్రులు లాంటి, మన అక్క చెల్లెలు లాంటి వాళ్ళు ఇక్కడ అటు పేదవారు ఉన్నారు. రావూరి కృష్ణ గారు వీళ్ళందరినీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఆధార్ కార్డు లేని వాళ్ళకి ఆధార్ కార్డులు, పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్లు, ఆధార్ కార్డులతో సహా పెన్షన్ ఇప్పించి ఆదుకోవాలని మీరు